మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. గాంధీ భవన్ లో ఎంపీ అభ్యర్థుల అప్లికేషన్ స్వీకరణ. ఎవరెవరు ఎక్కడి నుంచి దరఖాస్తు పెట్టుకున్నారంటే అధికార పార్టీకి దరఖాస్తుల తాకిడి పెరిగింది. పార్లమెంట్ సీట్ ఆశిస్తున్న వారి నుండి దరఖాస్తులు స్వీకరణకు శనివారం ఆఖరి తేదీ కావడంతో ఆశావాహులు గాంధీ భవన్ కు క్యూ కట్టారు. ఇప్పటి వరకు 140 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నాయకుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులను కోరింది. ఇప్పటి వరకు 140కి పైగా దరఖాస్తులు వచ్చాయి. రేపు సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుంది. దీంతో శుక్రవారం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ సీట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ పట్టు. ఇక 3 నియోజకవర్గాలకు దరఖాస్తు చేశారు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ. వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అప్లికేషన్ ఇచ్చారాయన. ఇక నల్గొండ పార్లమెంట్ సీట్ కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ తరపున దరఖాస్తు చేశారు ఎమ్మెల్యే జయవీర్. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంధువు చెన్నూరి మురళీధర్ రెడ్డి దరఖాస్తు చేశారు. నల్గొండ ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న పటేల్ రమేష్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ సీటు కోసం హరివర్ధన్ రెడ్డి, బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి కూడా పోటీ చేయడానికి దరఖాస్తు పెట్టారు. సికింద్రాబాద్ సీటు కోసం కోదండరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. బలరాం నాయక్ మహబూబాబాద్ దరఖాస్తు పెట్టారు. అదేవిధంగా మాజీ డిహెచ్ శ్రీనివాస్ తన సన్నిహితుడితో కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సికింద్రాబాద్, ఖమ్మం సీటు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ని పొగడ్తల్లో ముంచిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ సీటు కోసం దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. గాంధీ భవన్ లో ఎంపీ అభ్యర్థుల అప్లికేషన్ స్వీకరణ. ఎవరెవరు ఎక్కడి నుంచి దరఖాస్తు పెట్టుకున్నారంటే అధికార పార్టీకి దరఖాస్తుల తాకిడి పెరిగింది. పార్లమెంట్ సీట్ ఆశిస్తున్న వారి నుండి దరఖాస్తులు స్వీకరణకు శనివారం ఆఖరి తేదీ కావడంతో ఆశావాహులు గాంధీ భవన్ కు క్యూ కట్టారు. ఇప్పటి వరకు 140 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నాయకుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులను కోరింది. ఇప్పటి వరకు 140కి పైగా దరఖాస్తులు వచ్చాయి. రేపు సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుంది. దీంతో శుక్రవారం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ సీట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ పట్టు. ఇక 3 నియోజకవర్గాలకు దరఖాస్తు చేశారు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ. వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అప్లికేషన్ ఇచ్చారాయన. ఇక నల్గొండ పార్లమెంట్ సీట్ కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ తరపున దరఖాస్తు చేశారు ఎమ్మెల్యే జయవీర్. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంధువు చెన్నూరి మురళీధర్ రెడ్డి దరఖాస్తు చేశారు. నల్గొండ ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న పటేల్ రమేష్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ సీటు కోసం హరివర్ధన్ రెడ్డి, బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి కూడా పోటీ చేయడానికి దరఖాస్తు పెట్టారు. సికింద్రాబాద్ సీటు కోసం కోదండరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. బలరాం నాయక్ మహబూబాబాద్ దరఖాస్తు పెట్టారు. అదేవిధంగా మాజీ డిహెచ్ శ్రీనివాస్ తన సన్నిహితుడితో కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సికింద్రాబాద్, ఖమ్మం సీటు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ని పొగడ్తల్లో ముంచిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ సీటు కోసం దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.